ఈ సీజన్లో గేమ్ని గెలవాలి అంటే స్ట్రాంగ్ రైడర్స్కి ఈక్వల్ అయిన స్ట్రాంగ్ డిఫెండర్స్ కావాలని టీమ్స్ క్లియర్గా ప్లాన్ చేశాయి. పీకేఎల్ 12లో టాప్ 5 స్ట్రాంగెస్ట్ డిఫెండింగ్ యూనిట్స్ని ఈ వీడియోలో చూసేద్దాం. టాప్ 5లో యూ ముంబా ఉంది. ఈ టీంలో ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్స్ ఉన్నారు. రింకు శర్మ, లోకేష్ గోసాలియా, సునీల్ కుమార్ మరియు పర్వేజ్ బెన్స్వాల్ అందరూ ట్యాకిల్ పొజిషనింగ్ అండ్ చైన్ కోఆర్డినేషన్లో స్ట్రాంగ్. యూ ముంబాకి పీకేఎల్ హిస్టరీలో స్ట్రాంగెస్ట్ డిఫెండింగ్ ఐడెంటిటీ ఉంది. ఈ సీజన్లో కూడా అది కంటిన్యూ చేయాలని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. టాప్ 4లో యూపీ యోద్ధాస్ ఉంది. ఈ టీంలో హితేష్ కడియాన్, సుమిత్ సంగ్వాన్, అశు సింగ్ అండ్ మహేందర్ సింగ్ ఉన్నారు. సుమిత్ చాలా సీజన్స్ నుంచి కార్నర్ డిఫెండర్గా చాలా బాగా రాణిస్తున్నాడు. ట్యాకిల్స్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాడు. యూపీ యోద్ధాస్ మంచి బ్యాలెన్స్ ఉన్న డిఫెన్స్ యూనిట్. రైడర్స్కి బాగా సపోర్ట్ చేస్తారు. టాప్ 3లో పట్నా పైరేట్స్ ఉంది. ఈ టీంలో డిఫెన్సివ్ ఫైర్ పవర్ చాలా స్ట్రాంగ్. సోంబీర్, దీపక్ సింగ్, సంకేత్ సావంత్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అంకిత్ జాగ్లాన్ ఈ సీజన్ ఆక్షన్లో సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ డిఫెండర్గా ఉన్నాడు. లాస్ట్ సీజన్లో 79 ట్యాకిల్ పాయింట్స్తో సెకండ్ హైయెస్ట్ ట్యాకిల్స్ చేశాడు. పట్నా పైరేట్స్కి ఆల్రెడీ 3 టైటిల్స్ ఉన్నాయి. డిఫెన్స్ ఇన్ఫామ్లో ఉంటే ఇంకో కప్ పాసిబుల్. టాప్ 2లో హర్యానా స్టీలర్స్ ఉంది. డిఫెన్సివ్ కోర్లో రాహుల్ సేత్పాల్, మణికండన్, రాహుల్ హరి మరియు జైదీప్ దయ్యా ఉన్నారు. అండ్ వీళ్ళ బ్యాకప్ స్ట్రెంత్ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు. జైదీప్ దయ్యా ట్యాకిల్స్లో అగ్రెసివ్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. హర్యానా స్టీలర్స్ ఈ సీజన్లో సాలిడ్ డిఫెన్స్తో సెకండ్ కప్కి ట్రై చేస్తారు. ఇక ఫైనల్లీ టాప్ 1లో పునేరి పల్టన్స్ ఉంది. ఈ టీం డిఫెన్స్లో చాలా స్ట్రెంత్ ఉంది. గౌరవ్ ఖత్రీ, మొహమ్మద్ అమాన్, అభినేష్ నడరాజన్ మరియు మొహమ్మద్ నబీ బక్స్ ఉన్నారు. ఈ టీంలో చాలామంది యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్తో మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. పునేరి పల్టన్స్ ఆల్రెడీ రైడింగ్లో స్ట్రాంగ్ టీం. డిఫెన్స్ కూడా ఇన్ఫామ్లో ఉంటే అన్స్టాపబుల్. సో మీ ఒపీనియన్లో ఈ సీజన్లో స్ట్రాంగెస్ట్ డిఫెన్సివ్ యూనిట్తో ఉన్న టీం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఆట అభిమానిని సబ్స్క్రైబ్ చేయండి.